Good morning children. Today in this video we will see some activity from the lesson Living Things. Living Things lesson నుంచి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చూస్తున్నాం. లివింగ్ థింగ్స్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ అన్నీ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. క్లిక్ చేస్తే మీరు ఆ పార్ట్స్ అన్నీ కూడా చూడొచ్చు. వన్స్ యూ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ ఇన్ ద యాక్టివిటీస్. సో మీరు ఆ పార్ట్స్ అన్నీ చూస్తే ఈ యాక్టివిటీస్లో ఉన్న క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? సో let us begin this activity. So what is this activity? Give 2 examples for each of the following. So కింద ఇచ్చిన ప్రతిదానికి 2 examples మీరు ఇవ్వాలి. Okay? Shall we begin? Yes. Let us see the first one. Animals using nose to breathe. Animals using nose to breathe. Breathe చేయడానికి నోస్ని యూస్ చేసే 2 యానిమల్స్ మీరు చెప్పాలి. సో నోస్తో బ్రీత్ చేసే యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. దేర్ ఆర్ సో మెనీ యానిమల్స్ దట్ బ్రీత్ విత్ నోస్. ఇక్కడ మనం ఎన్ని చెప్పాలి? ఓన్లీ 2. చెప్పగలరా మీరు? హియర్ ఐ గివ్ 2 నేమ్స్ హియర్. వన్ ఈజ్ డాగ్, ద అదర్ వన్ ఈజ్ ఎలిఫెంట్. డాగ్, ఎలిఫెంట్. మీరు ఓన్గా ఏదైనా రాయొచ్చు. సో నోస్తో బ్రీత్ చేసేది ఏమున్నాయి? ఇంకా డీర్ రాయొచ్చు, లయన్ రాయొచ్చు, మ్యాన్ రాయొచ్చు. సో మ్యాన్, డీర్, లయన్, క్యాట్, డాగ్, ఎలిఫెంట్, మౌస్, ర్యాట్, స్క్విరల్, ర్యాబిట్, ఇవన్నీ కూడా నోస్తో బ్రీదింగ్ చేస్తాయి. సో దెన్ వీ మూవ్ టు ద సెకండ్ వన్. లెట్ us see the second one. Sense organs. We have to give examples of any 2 సెన్స్ ఆర్గన్స్. ఏవైనా 2 సెన్స్ ఆర్గన్స్ మనం ఇక్కడ చెప్పాలి. సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి? ది ఆర్గన్స్ దట్ హెల్ప్ అస్ టు నో అబౌట్ ద వరల్డ్. మన చుట్టూ ఉండే వరల్డ్ గురించి మనకి తెలియజేసే ఆర్గన్సే సెన్స్ ఆర్గన్స్. ఓకే? సో సెన్స్ ఆర్గన్స్తో మనం ఏం చేస్తాం? వీ ఫీల్, రైట్? వీ ఫీల్, వీ కెన్ సీ, వీ కెన్ హియర్, వీ కెన్ టేస్ట్, రైట్? ఇవన్నీ మనం సెన్స్ ఆర్గన్స్తో చేస్తాం. సో 2 సెన్స్ ఆర్గన్స్ మీరు చెప్పాలి. హియర్ ఐ టెల్ నోస్ అండ్ ఇయర్స్. నోస్, ఇయర్స్. నోస్తో ఏం చేస్తాం? వీ స్మెల్. అండ్ ఇయర్స్తో ఏం చేస్తాం? వీ హియర్ ద సౌండ్స్. సో నోస్ అండ్ ఇయర్స్. ఇది కాకుండా వేరేది సెన్స్ ఆర్గన్స్ కూడా మీరు చెప్పచ్చు. టంగ్ యూ కెన్ టెల్, ఐస్ యూ కెన్ టెల్, స్కిన్ ఆల్సో యూ కెన్ టెల్. But here I told nose and ears. Right? Let us move to the next one. Insects that have antenna. Insects that have antenna. You have to tell 2 insects that have antenna. Antenna ఉన్న 2 insects మీరు చెప్పాలి. Can you tell? Cockroach. One is cockroach. The other one is ant. One is cockroach. The other one is ant. There are many more insects with antennae. But here we can take the example. Cockroach is one, ant is the another one. So insects ki antenna ఎందుకు హెల్ప్ చేస్తాయి తెలుసా మీకు? ఇన్సెక్ట్స్ దే కెన్ ఫీల్. ఈ యాంటీనాతో అవి ఫీల్ అవుతాయి. సో అవి ఆ యాంటీనాస్ యూజ్ చేసి ఎటు వెళ్ళాలి, ఆ ఫుడ్ ఏంటి, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాయి. రైట్? సో యాంటీనా ఆర్ ద సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ది insects. Let us move to the next question. Animals that give birth to young ones. Young ones కి బర్త్ నిచ్చే యానిమల్స్ ఏవి? యానిమల్స్ 2 వేస్లో రిప్రొడ్యూస్ అవుతాయని మనం చదువుకున్నాం. 2 ways. What are they? Some animals they lay eggs. Some animals they give birth to the young ones. hen ఉందనుకోండి గుడ్లు పెడుతుంది. ఫిష్ ఉందనుకోండి గుడ్లు పెడుతుంది. స్నేక్ ఉందనుకోండి ఎగ్స్ పెడుతుంది. సో ఇవన్నీ ఎగ్స్ పెడతాయి. తర్వాత వాటిని హ్యాచ్ చేసి బేబీస్ కింద చేస్తాయి. మరి కొన్ని యానిమల్స్ డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. అవి ఏంటో మనం ఎక్కడ చెప్పాలి? ఎన్ని చెప్పాలి? 2 చెప్పాలి. దెర్ ఆర్ సో మెనీ యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. చాలా యానిమల్స్ ఉన్నాయి కదా పిల్లల్ని పెట్టేవి. మీరు ఏమైనా 2 చెప్పండి. మనం మన స్ట్రీట్లో చూస్తుంటాం కదా. డాగ్. డాగ్ ఉంటే పప్పీస్ని పెడుతుంది కదా. వీ కెన్ సే డాగ్. Here I have given cow. Cow give birth to a calf. Cat.
cat gives birth to a small kittens. సో cow and cat. ఇంకా మీరు డాగ్ రాయొచ్చు, ఎలిఫెంట్ రాయొచ్చు, బఫెలో రాయొచ్చు, టైగర్ రాయొచ్చు, లయన్ రాయొచ్చు, అండ్ డీర్ రాయొచ్చు, ఇంకా హ్యూమన్ బీయింగ్స్. సో మనుషులు కూడా దే గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాన్ మేడ్ థింగ్స్. మ్యాన్ మేడ్ థింగ్స్ 2 చెప్పాలి. సో మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే ఏంటి? మనం తయారు చేసిన థింగ్స్. సో మనం తయారు చేసిన థింగ్స్ ఏంటో మనకు తెలుసు కదా, మన చుట్టూ బోల్డ్ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీడే సో మెనీ థింగ్స్ ఆర్ మేడ్ బై మ్యాన్. మనం న్యాచురల్గా ఉన్న థింగ్స్ యూస్ చేయడం మానేసి మ్యాన్ మేడ్ థింగ్స్నే వాడుతున్నాం ప్రతిదానికి కూడా. ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్ మ్యాన్ మేడ్ థింగ్. We stopped using natural things. Here I have written 2 things. One is car, the other one is book. Car is a man-made thing. Book is also man-made thing. మీరు ఇంకా చాలా రాయొచ్చు కదా. సో యువర్ పెన్, యువర్ పెన్సిల్, ఎరేజర్, the chair you are sitting, the table you are using, the bed you are sleeping, all this, the house you are living in, అది కూడా man-made thing. So you can write any 2. The last one we see here, give examples of any 2 natural things. 2 natural things చెప్పాలి. న్యాచురల్ థింగ్స్ అంటే ఏంటి? నేచర్లో ఉన్నవి న్యాచురల్ థింగ్స్. అది మ్యాన్ తయారు చేయడు, న్యాచురల్గా ఉంటాయి. హియర్ వాట్ ఐ హ్యావ్ రిటన్, యూ సీ, ఐ హ్యావ్ రిటన్ రాక్ అండ్ సన్. రాక్ ఈజ్ అ న్యాచురల్ థింగ్. రాక్ని మనం ఏమైనా తయారు చేస్తున్నావా? రాక్ని కాదు కదా. So rock is not a man-made, it is natural. Rock is natural. The other one, sun. Sun కూడా మనం తయారు చేస్తామా? చేయం కదా. సన్ కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. సో సన్ ఎలా ఫామ్ అయిందో అవర్ యూనివర్స్ లెసన్లో మనం చూసాం. సో రాక్ అండ్ సన్ ఆర్ న్యాచురల్ థింగ్స్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ న్యాచురల్. వాటర్ ఈజ్ అ న్యాచురల్ థింగ్. వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ థింగ్. సాయిల్ ఈజ్ అ న్యాచురల్ థింగ్. రైట్? ప్లాంట్స్ ఆర్ న్యాచురల్ థింగ్స్. Animals are natural things. So these are all so many natural things. So this is the activity. We have given answers for all the questions. So ఈ యాక్టివిటీ కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఈ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అవన్నీ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఎండ్ స్క్రీన్స్లో ఉన్న లింక్ని కానీ క్లిక్ చేయండి. రైట్? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ లైక్ and share it with your friends and subscribe to our channel. Press the bell icon to get the latest updates.